సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది భారీ విగ్రహాలు, ఆకట్టుకునే మండపాలు, ఆసక్తికరమైన లడ్డూ వేలం పాటలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డూ వేలం అంటే ఒక చరిత్ర ఉంది. ఆ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఆ బాలాపూర్ లడ్డూకు పోటీ ఇస్తోంది రాయదుర్గం లడ్డు. బాలాపూర్ లడ్డు వేలం పాటలో రికార్డు స్థాయిలో ధరలు పలకటం దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. దీనిని దక్కించుకున్న భక్తులు తాము అదృష్టవంతులం అని భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బాలాపూర్కు గట్టి పోటీ ఇస్తోంది హైదరాబాదులోని రాయదుర్గంలో ఉన్న మైహోం భూజా గణేష్ లడ్డు. ఈ లడ్డు వేలం పాట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే అంచనాలకు మించి రికార్డు స్థాయిలో ఈ లడ్డూకు ధర పలికింది. ఇల్లందుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ అనే వ్యక్తి ఈ లడ్డూను ఏకంగా ఎంతకి దక్కించుకున్నారో తెలుసా? మీరు నిజంగా షాక్ అయిపోతారు. 51,77,777 రూపాయలకు దక్కించుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, 51,77,777 రూపాయలకు ఆ లడ్డూను దక్కించుకున్నారు. ప్రస్తుతం లడ్డూను సొంతం చేసుకున్న గణేష్కు ఖమ్మం, ఇతర ప్రాంతాల్లో వైన్స్, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుండి తెలుస్తోంది. 29 లక్షలకు గత ఏడాది లడ్డు వేలంపాట్లో పోయింది. ఇప్పుడు కూడా ఈ గణేష్ అనే వ్యక్తే లడ్డూను సొంతం చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 29 లక్షలకు అతనే దక్కించుకున్నాడు. ఇప్పుడు రికార్డు ధరకి దక్కించుకున్నాడు అనమాట. వినాయకుడు లడ్డు వల్లే తమకు మంచి జరిగిందని ఈ ఏడాది గత రికార్డును దాదాపు రెట్టింపు చేసి ఏకంగా 51 లక్షలు కొనుగోలు చేశాడు. ఈ భారీ మొత్తంతో రాయదుర్గం లడ్డు ఇప్పుడు బాలాపూర్ లడ్డును కూడా అధిగమించేసింది. గత ఏడాది బాలాపూర్ లడ్డు దాదాపు 25 లక్షలకు అమ్ముడుపోయింది. అంటే బాలాపూర్ లడ్డు కంటే రాయదుర్గం లడ్డు సుమారు 2 రెట్లు అధికంగా పలికిందన్నమాట. అయితే ఈ లడ్డూను దక్కించుకున్న గణేష్ మాత్రం, మాకు మంచి జరిగింది, గత ఏడాది దక్కించుకున్నాను, నాకు మంచి జరిగింది కాబట్టే, అదృష్టం దక్కింది కాబట్టే ఆ గణేష్ లడ్డు నాకే సొంతం కావాలన్న పట్టుదలతో నేను ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేశానని చెప్తున్నాడు. ఈ లడ్డు వేలంపాటలో భక్తులు ఇంత భారీ మొత్తాల్లో ఖర్చు చేయటం ఒక కారణంగా ఉంది. లడ్డూను దక్కించుకోవటం వల్ల తమకు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది, మంచి అదృష్టము, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ వేలంలో పాల్గొనడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతేకాదు ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును వినాయక ఉత్సవాల నిర్వహణ కోసమే, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల కోసమే ఉపయోగిస్తామని చెప్తున్నారు. మొత్తంగా రాయదుర్గం లడ్డు వేలం పాట ఈ ఏడాది గణేష్ ఉత్సవాల్లో టాప్గా నిలిచింది, హైలైట్గా నిలిచింది. భవిష్యత్తులో ఈ లడ్డు వేలం పాటలు మరింత ఆసక్తికరంగా మారతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. బాలాపూర్ లడ్డుతో పాటు రాయదుర్గం లడ్డు కూడా ఇకపై తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చెప్పుకునే లడ్డూగా నిలిచిపోనుంది. ఈ లడ్డు ఎంత ఆసక్తికరంగా ఈ లడ్డు వేలం పాటలు జరుగుతాయంటే, ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం ఈ ధరకి పలికింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేయాలి, ఈ ధర కంటే ఎక్కువగా లడ్డూను దక్కించుకోవాలన్న ఆ టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. భక్తుల్లో లడ్డు నాకే సొంతం కావాలి అన్న ఒక పోటీ ఉండటం చేత లడ్డు అధిక ధరకు వేలం పలుకుతుందన్నమాట. గత సంవత్సరం 29 లక్షల రూపాయలకు దక్కించుకుంటే ఈ సంవత్సరం 51 లక్షల రూపాయలకు దక్కించుకోవడం చూడండి, ఎంత తేడా ఉందో చూడండి. సో బాలాపూర్ లడ్డు గురించి తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా చర్చించుకుంటాయి. హైదరాబాద్ బాలాపూర్లో లడ్డు ఇంత ధరకు పలికింది, ఇంత రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు బాలాపూర్ లడ్డూను కూడా అధిగమించి రాయదుర్గం లడ్డు అనేది 51 లక్షలకు పలకటం నిజంగా అక్కడ రాయదుర్గంలో భక్తులందరూ కూడా మేము రికార్డు ధర సంపాదించామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ లడ్డూను దక్కించుకున్న గణేష్ అనే వ్యక్తి కూడా, గత సంవత్సరం నేను దక్కించుకున్న ఆ లడ్డు వల్ల నాకు చాలా బాగా జరిగింది, మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి సంతోషాలు మళ్ళీ కావాలి అంటే కనుక ఆ గణేశుడి లడ్డు మాకే కావాలని చెప్పి ఆ పట్టుదలతో మేము సంపాదించుకున్నాం మళ్ళీ అని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా బాలాపూర్ లాగే రాయదుర్గం లడ్డు గురించి కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.